సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ అలైన్మెంట్ విత్ ద గైడ్లైన్స్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో యాక్చువల్గా ఈ పేపర్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కీమ్స్ మీద కూడా చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. సో సీ హియర్ పోషన్ బి పడాయి బి వాజ్ లాంచ్డ్ అండర్ విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్. ఇది కొంచెం ఆ స్పెసిఫిసిటీ కావాలి ప్రోగ్రామ్స్ మధ్య డిఫరెన్స్ ఏంటని, దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఆప్షన్. ఓకే, యాక్చువల్గా పోషన్ బి పడాయి బి అనేది దేనికి సంబంధించింది? ఓకే, సో ఇది జనరల్గా అంగన్వాడీ వర్కర్కి సంబంధించింది అనమాట. దీన్ని పోషన్ 2.0 అని కూడా పిలుస్తాం. సి హియర్, సో అంగన్వాడీ వర్కర్స్లో ఏంటంటే బిలో 6 years, యాక్చువల్గా 6 yearsకి జనరల్గా మనం ఫస్ట్ స్టాండర్డ్ కింద కన్సిడర్ చేస్తాం. సో బిలో 6 years వాళ్ళ ఏదైతే పిల్లలు ఉన్నారో సో వాళ్ళకి ఏంటంటే ఇంటెలెక్చువల్ ఐక్యూ లెవెల్స్ అనేది పెంచడానికి, ఓకే, సో వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ అవ్వడానికి, ఇంటరాక్షన్స్ పెంచడానికి సో జనరల్గా అంగన్వాడీ స్కూల్స్ అనేది పెంచుతారు. బట్ ప్రాబ్లం ఏంటంటే లైక్ హౌ గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్కి ఎలాగైతే ట్రైనింగ్ అనేది లేదో, ఓకే, దే ఆర్ ల్యాకింగ్ ఇన్ క్వాలిటేటివ్ స్కిల్స్. ఓకే, అంగన్వాడీ కూడా లైక్ వెరీ లో లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని పెట్టేస్తున్నారు. దానివల్ల రియల్గా నువ్వు స్కీమ్ ఏదైతే పెడుతున్నావో అది రియల్గా వాల్యుబుల్ అవుతుందా? బికాస్ ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ క్యాపబుల్ ఎనఫ్ టు హ్యాండిల్, బికాస్ ఈ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రీ స్కూల్ చిల్డ్రన్ అని చెప్పి అంటాం, అంటే బిలో 6 years ఏజ్ ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేయడానికి లాట్ ఆఫ్ స్కిల్ సెట్ అనేది కావాలి. సో వాళ్ళ మైండ్లో నువ్వు ఏదైతే ఇన్కార్పొరేట్ చేస్తావో అదే వాళ్ళు లైఫ్ లాంగ్ క్యారీ ఆన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ ఏజ్లో యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ దో స్కిల్స్ అనమాట. అలా నువ్వు ఇన్కార్పొరేట్ చేయగలగాలి అంటే సో యాక్చువల్గా ఇఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎంత ఎఫిషియెంట్ అనేది మచ్ మోర్ ఇంపార్టెంట్, రైట్? బట్ వేరే మన దగ్గర సిస్టమ్స్ ఎంత ప్రాబ్లం అంటే దీస్ అంగన్వాడీ వర్కర్స్ యాక్చువల్లీ దే ఆర్ నాట్ capable enough to handle the children at that age. ఆ చిల్డ్రన్ని ఆ ఏజ్లో హ్యాండిల్ చేయడానికి చాలా చాలా స్కిల్స్ అనేది కావాలి. దట్స్ వాట్ నార్మల్ స్కూల్స్కి ప్లే స్కూల్స్కి ఇప్పుడు ఆ సిగ్నిఫికెన్స్ అనేది తెలుసుకున్నారు కాబట్టి బిలో 6 years వాళ్ళకి కూడా నార్మల్ ఇప్పుడు మనం స్కూల్స్లో చూస్తే 50,000 1 lakhs కూడా దే ఆర్ ఛార్జింగ్. బికాస్ అది ఎలా ఉండాలంటే ఒక ప్లేస్ బేస్డ్ ఉండాలి. ఓకే, ఒక నార్మల్గా బోర్డు మీద నేను ఏదో చెప్పేస్తున్నాను అన్నట్టు కాకుండా సో వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దట్స్ వై జనరల్గా ఇప్పుడు ప్లే స్కూల్స్ అనేది ర్యాండమ్గా ఇంక్రీజ్ అయిపోయి ఓకే ఆ ఇంటరాక్షన్ అనేది ఇంక్రీజ్ చేయడానికి లాట్ ఆఫ్ వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా. ఓకే, లాట్ ఆఫ్ కోర్సెస్ కూడా మాంటిసరీ కోర్సెస్ ఇవన్నీ కూడా చేస్తారు. బట్ గవర్నమెంట్ స్కూల్స్కి అంగన్వాడీ వర్కర్స్ ఆర్ ప్రొవైడింగ్ దో స్కిల్స్ ఫర్ దోస్ చిల్డ్రన్ కదా. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ఆర్ అప్గ్రేడ్ ద స్కిల్ సెట్ ఫర్ దోస్ అంగన్వాడీ వర్కర్స్ యాక్చువల్గా ఈ పోషన్ బి పడాయి బి స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో సీ హియర్ ఇట్ వాస్ యాక్చువల్లీ లాంచ్డ్ ఇన్ 2023 అండర్ అంగన్వాడీ పోషన్ 2.0 అనమాట. ఇది స్పెసిఫిక్గా దేనికోసం? టు అప్స్కిల్ అంగన్వాడీ వర్కర్స్ టు బిల్డ్ దేర్ కెపాసిటీ. ఓకే, వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ని ప్రొవైడ్ చేయడానికి. ఓకే, అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏ లెవెల్గా టీచ్ చేయాలి, ఓకే, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ న్యూట్రిషన్ బేస్డ్ సో ఎవ్రీథింగ్ అనేది సర్వీస్ వాళ్ళే కదా ప్రొవైడ్ చేస్తారు. సో దానికోసం ఏంటంటే సో బిలో 6 years ఏజ్ ఉన్న వాళ్ళకి సో ఈ అంగన్వాడీ వర్కర్స్కి స్కిల్ సెట్ని అప్గ్రేడ్ చేయడమే యాక్చువల్గా ఈ పోషన్ బి పడాయి బి అనమాట. సో ఆల్రెడీ ఈ స్కీమ్ అనేది ఇట్స్ అన్ అప్గ్రేడేషన్ స్కిల్ అనమాట. పోషన్ 2.0 అని చెప్పేసి పిలుస్తాం. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది అనమాట ఇది. ఓకే, అండ్ ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ చెప్పాను. ఇట్ కమ్స్ అండర్ నిష్ట స్పెసిఫిక్గా స్కిల్స్ అప్గ్రేడ్. అంటే వన్స్ స్కూల్కి ఎంటర్ అయిన తర్వాత ఓకే, సో వన్స్ స్కూల్స్కి ఎంటర్ అయిన తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్ గ్రేడ్ 1 తర్వాత ఓకే, సో వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ అనేది బాగుండాలి అన్న దానికోసం ఇంటిగ్రేటెడ్ టీచర్స్కి స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇవ్వడం అనమాట. ఇది నిషిత స్కీమ్, ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. విద్యా ప్రవేశ్ ఆల్రెడీ మనం మాట్లాడాం. ఓకే, సో జనరల్గా చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అంగన్వాడీస్ అండ్ విద్యా ప్రవేశ్? సో ఈ విద్యా ప్రవేశ్ అనేది స్పెసిఫిక్గా ఓన్లీ ఇట్స్ ఎ మాడ్యూల్ అనమాట. ఓకే, ఇక్కడ దీనికి కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇది ఏంటంటే స్పెసిఫిక్గా చిల్డ్రన్ గ్రేడ్ 1కి ఎంటర్ అవ్వడానికి అంటే క్లాస్ ఫస్ట్ స్కూల్లోకి ఎంటర్ అవ్వడానికి స్పెసిఫిక్గా ఒక 3 month మాడ్యూల్ అంతే. బట్ ఏంటంటే అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అనేది ఉండదు. ఓకే, సో దీని కింద ఒక స్పెసిఫిక్ సబ్జ్యూమ్డ్ ప్లాన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఒక సబ్ ప్లాన్ అని చెప్పొచ్చు. బట్ ఇది ఏంటంటే ఓవరాల్ వాళ్ళ న్యూట్రిషన్ లెవెల్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ అనేది ఇందులో కవర్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ మోర్ ఓవర్ సమగ్ర శిక్ష అభియాన్ ఆల్రెడీ సమగ్ర శిక్ష అభియాన్ చెప్పాం. ఓకే, సర్వశిక్ష అభియాన్ అనేది ఉంటుంది కదా. సో యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని చెప్పేసి యాక్చువల్గా దిస్ సర్వశిక్ష అభియాన్ ఏంటంటే ఇట్ గాట్ సబ్జ్యూమ్డ్ అనమాట. ఓకే, సబ్జ్యూమ్ అయిపోయి దాన్ని సమగ్ర శిక్ష అభియాన్ కింద మార్చడం జరిగింది 2018
2018లో, అందుకే 2.0 సర్వశిక్ష అభియాన్ గాట్ సబ్జ్యూమ్డ్ అండ్ ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ సమగ్ర శిక్ష అభియాన్ ఇన్ 2018. సో యాక్చువల్గా ఇది దేనికోసం, స్పెసిఫిక్గా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, అంటే లైక్ గ్రేడ్ 1 నుంచి ఆర్ ప్రీ స్కూల్ నుంచి 12th క్లాస్ వరకు కూడా మేజర్గా టు డెలివర్ ఈక్విటబుల్, ఇన్క్లూజివ్ అండ్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. అంటే గవర్నమెంట్ స్కూల్లో అఫోర్డబుల్ ఎడ్యుకేషన్, యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, సర్వశిక్ష అభియాన్ సేమ్ ప్రొవిజన్స్ బట్ నేమ్ మారిందనమాట. ఓకే, సో స్పెసిఫిక్గా పోర్షన్ బి, పడాయి బి దేనికి సంబంధించిందమ్మా, ఇట్స్ అన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. మేబీ యూ గెట్ కన్ఫ్యూజ్డ్ రిగార్డింగ్ విద్యా ప్రవేశ్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ స్పెసిఫిక్గా పోర్షన్ 2.0 అంటే బోత్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, ఎవ్రీథింగ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఫర్ ద చైల్డ్. విద్యా ప్రవేశ్ అనేది ఓన్లీ క్లాస్ 1 వాళ్ళకి 3 months మాడ్యూల్ అనమాట. సో ఇట్స్ ఎ వెరీ సబ్ ప్లాన్. సో ఆన్సర్ అనేది స్పెసిఫిక్గా పోర్షన్ బి, పడాయి బి ఓన్లీ టు అప్గ్రేడ్ ద స్కిల్స్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్. అంగన్వాడీ వర్కర్స్ అంటే బోత్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, ఎవ్రీథింగ్ వస్తుంది కాబట్టి సో ఆ పర్స్పెక్టివ్లో ద ఆప్షన్ విల్ బి సి. ఓకే, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, ఎస్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ రిగార్డింగ్ ఫ్లెక్సీ వర్కర్స్. సో యాక్చువల్గా ఇది ఎన్విరాన్మెంట్ కింద రాదు, ఎకానమీ. సో రెండు కలిపిచ్చేశారు. ఓకే, సో లెట్స్ సీ విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిఫైన్స్ ఫ్లెక్సీ వర్కర్స్ ఇన్ ఇండియా. సో యాక్చువల్గా దీని గురించి ఎకనామిక్ సర్వే 2024-25 ఎకనామిక్ సర్వేలో కూడా వీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. అండ్ వాళ్ళ నెంబర్ డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అయిందని చెప్పి, హౌ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద జీడిపి. ఓకే, సో వాళ్ళ వల్ల సో ఎకానమీ ఎఫిషియన్సీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఒక పర్టికులర్ కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్లో మేబీ దే గివెన్ దిస్ కాంటెక్స్ట్. ఎకనామిక్ సర్వేలో స్పెసిఫిక్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెసిఫిక్ కొత్తగా ఎమర్జ్ అవుతున్న ది గిగ్ వర్కర్స్, వాట్ ఆర్ మెంట్ బై గిగ్ వర్కర్స్, వాట్ ఆర్ మెంట్ బై ఫ్లెక్సీ వర్కర్స్. సో కొత్తగా ఎమర్జ్ అవుతున్న ఆ టర్మ్స్కి రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ పడతాయి. ఈ మధ్య ఎకానమీ, యూపీఎస్సీ సిఎస్ ఎకానమీ దానికి రిలేటెడ్గా లాస్ట్ ఇయర్ చూస్తే మీరు పేపర్ అన్ని డిఫరెంట్ క్యాపిటల్స్, వాట్ ఈస్ ద సోషల్ క్యాపిటల్. సో మీరు చూసారా, ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ మీద క్వశ్చన్స్ పడ్డాయి, ఆల్మోస్ట్ 3 to 4 క్వశ్చన్స్. ఓకే, సో ఆ స్పెసిఫిక్ కాంటెక్స్ట్ అనేది మీకు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ ఫ్లెక్సీ వర్కర్స్. ఈ కాంటెక్స్ట్లో హూ ఆర్ ఫ్లెక్సీ వర్కర్స్ అంటే దే ఆర్ హ్యావింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ దేర్ వర్క్ అనమాట. ఓకే, సో వాళ్ళకి ఒక వర్క్ అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. మేబీ స్పెసిఫిక్గా నాట్ రెగ్యులర్, ఫార్మల్లా కాదు, కాంట్రాక్చువల్ బేస్డ్ అనమాట. నీకు ఈ వర్క్ ఇచ్చేస్తున్నాం, యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ వర్క్. దానికి మేము ఇంత ఫిక్స్డ్ పేమెంట్ అనేది చేస్తాం. అది ఎప్పుడు వర్క్ చేసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. మేబీ మార్నింగ్ చేసుకుంటారా, ఈవినింగ్ చేసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం అనమాట. ఓకే, వీఆర్ గివింగ్ కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ. సో వాళ్ళకి టార్గెట్ అంతా దేని మీద ఉంటుందంటే ఇన్ కంప్లీటింగ్ ద టాస్క్. సో దానివల్ల దాన్ని ఎంత ఎఫిషియెంట్గా మనం కంప్లీట్ చేస్తాం అన్న దాని మీద వాళ్ళు ఫోకస్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఇట్ ఇంక్రీజెస్ ద ప్రొడక్టివిటీ. సో ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్. సో మనం కంప్లీట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టాస్క్ ఒకటి కంప్లీట్ చేయి, ఓకే, కాకపోతే ఈ టాస్క్ని నువ్వు ఇన్ అవర్స్ కంప్లీట్ చేయలేకపోతే నీ డేస్ కంప్లీట్ చేయాలని చెప్పట్లేదు. దెన్ వాళ్ళు ఏం చేసుకుంటారు, ఓకే ఒక 5 hours కంప్లీట్ చేయాల్సిన వర్క్, ఓకే నేను దీని మీద ఇంకొంచెం వర్క్ ఆన్ చేస్తే, ఇంకొంచెం స్కిల్స్ నేర్చుకుంటే దాన్ని నేను 1/2 hour కంప్లీట్ చేసుకోగలిగే క్యాపబిలిటీ నాకు ఉంటే రిమైనింగ్ 4 hours నాకు మిగులుతుంది కదా. సో in order to complete the task in very less time. సో జనరల్గా వాళ్ళు ఏంటంటే ఇక్కడ టాస్క్ ఓరియంటేషన్ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ టాస్క్ కంప్లీట్ చేయాలి. సో జనరల్గా అది ఎంత తక్కువ టైంలో చేస్తే వాళ్ళకి అంత బెనిఫిట్ అవుతుంది కాబట్టి దే వాంట్ టు ఎన్హాన్స్ దర్ స్కిల్స్ అనమాట. ఈ రకంగా వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని పెంచుకోవడానికి, వాళ్ళ క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు వర్క్ చేస్తే దీనివల్ల ప్రొడక్టివిటీ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే యు ఆర్ గివింగ్ కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ టు ద వర్కర్స్ అనమాట. సో జనరల్గా ఈ మధ్య ఈ ట్రెండ్ అనేది పెరుగుతుంది అనమాట. సో జనరల్గా కాంట్రాక్చువల్ వర్క్లో, ఫార్మల్లో ఎంప్లాయ్మెంట్లో ఏ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎకానమీలో. సో యు ఆర్ గివింగ్ బోత్ జాబ్ సెక్యూరిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ. సో వన్స్ ఈవెన్ దో దే ఆర్ నాట్ ఎఫిషియెంట్, యూ కెనాట్ ఏబుల్ టు రిమూవ్ దెమ్, ఫైర్ చేయలేవు. ఓకే, సో ద లాస్ ఆర్ వెరీ స్ట్రింజెంట్. ఎస్, సో వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ అయినా సరే నువ్వు వాళ్ళని బేర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఫైరింగ్ పాలసీ అనేది చాలా రిజిడ్ ఇండియాలో. సో ఇప్పుడు జనరల్గా దానివల్ల అందరూ ఏంటంటే ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే, కాంట్రాక్చువల్ బేస్డ్గా ఇన్ఫార్మల్లో వర్క్ తీసేసుకోవడం, వర్క్ కంప్లీట్ చేసేస్తే ఓకే. బట్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల వర్కర్కి బర్డెన్ తగ్గడంతో పాటు హీ ఈజ్ నాట్ లూజింగ్ అవుట్ హిస్ సోషల్ సెక్యూరిటీ. సో జనరల్గా ఈవెన్ దో ఇది కాంట్రాక్చువల్ వర్క్స్ అయినా సరే ఏ లాట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్, ఏదైతే మనం ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లో సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేది చూస్తామో ఆ బెనిఫిట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ ద కీ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫ్లెక్సీ వర్కర్స్ జాబ్ ప్రొఫైల్ అనమాట. ఓకే, సో అంటే దే కెన్ చూస్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్. ఓకే, వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో మార్నింగ్ అయితే మార్నింగ్, ఈవినింగ్ అయితే ఈవినింగ్. సో దే కెన్ చూస్ దేర్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. దే కెన్ ఆప్ట్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కండిషన్స్. ఓకే, ఫ్లెక్సిబుల్ టైమ్స్, స్విఫ్ట్ షాఫ్టింగ్,
ఒకరోజు మార్నింగ్ చేస్తారు, లేకపోతే ఓకే ఐ కెనాట్ డూ ఇన్ దిస్ పర్టికులర్ టైం, నేను ఈవినింగ్ చేస్తాను లేకపోతే నైట్ చేస్తాను. ఓకే, సో స్విఫ్ట్ షాఫ్టింగ్ యాన్యువలైజ్డ్ అవర్స్, నాకు సంవత్సరంలో ఇన్ని గంటలు నేను వర్క్ చేస్తాను అని చెప్పి స్పెసిఫిక్గా అవర్స్ క్యాలిక్యులేషన్ బేస్డ్గా మాట్లాడొచ్చు. టైమ్లీ శాలరీ పేఅవుట్స్, వీళ్ళకి ఏంటంటే సో ఖచ్చితంగా శాలరీ అనేది టైమ్లీకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. జనరల్గా ఇన్ఫార్మల్ వర్క్లో శాలరీ పేఅవుట్స్ అనేది టైమ్లీగా జరుగు, దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. బట్ ఇక్కడ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఏ ఫార్మల్, సో సీమ్స్ లైక్ ఏ ఫార్మల్ అనమాట. సో శాలరీ పేఅవుట్స్ అనేది కరెక్ట్గా ఉండడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళకి సోషల్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ ఎనీ బర్డన్ ఆన్ ద వర్కర్స్. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అండ్ లైక్ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా అందులోకి రావడం జరుగుతుంది అనుకోండి. ఓకే, ఇది స్పెసిఫిక్గా వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ 21 to 30 years మధ్య వాళ్ళు ఎక్కువగా మనకి ఈ మధ్య యూత్ అందరూ ఇటువైపు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, హౌ దే విల్ కంప్లీట్ ద టాస్క్ అండ్ వెన్ దే విల్ కంప్లీట్ ద టాస్క్, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అంతే తప్పితే స్పెసిఫిక్గా రోజు వచ్చేసి 9 to 5 వర్క్ చేసి లేకపోతే ఇన్ని గంటలు వర్క్ చేయాలి. సో ఇప్పుడు చాలా వరకు టెక్ కంపెనీస్ ఏంటంటే రోజుకి ఫ్యామిలీ లైఫ్ కాకుండా ఇన్ని గంటలు వర్క్ చేయండి, ఓకే వారానికి 70 గంటలు వర్క్ చేయండి, 80 గంటలు వర్క్ చేయండి, లైక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అదర్ టెక్ కంపెనీస్ లైక్ మహేంద్ర, సో వాళ్ళు ఏంటంటే యూ హ్యావ్ టు షో ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్. సో ఏ లాట్ ఆఫ్ రిఫార్మ్స్ అనేవి రావడం జరుగుతుంది, ఏ లాట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ వర్క్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని, వర్క్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడున్న ఎమర్జింగ్లో కాన్సెప్ట్స్లో ఫ్లెక్సీ వర్కర్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ పొటెన్షియల్ క్వశ్చన్ ఫ్రమ్ ఎకానమీ అనమాట. ఎకనామిక్ సర్వేలో కూడా దీని గురించి మాట్లాడారు. రౌండ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఫ్రమ్ ఎకనామిక్ సర్వే మీ దగ్గర ఆల్రెడీ కంటెంట్ ఉంది కదా, సో ప్రింట్అవుట్ తీసుకోమన్నాను. సో ఫ్లెక్సీ వర్కర్స్ టాపిక్ రౌండ్ ఆఫ్ చేసి సో జస్ట్ పాయింట్ టు పాయింట్ జస్ట్ గివ్ ఏ రీడ్ అవుట్. ఓకే, బికాస్ అంత స్పెసిఫిక్గా టాపిక్ మాట్లాడారు కాబట్టి. ఓకే, ఇందులో రిపీట్ అయిన 1 or 2 క్వశ్చన్స్ సో జనరల్గా రిపీట్ అవ్వడం జరుగుతుంది. సో యూ షుడెంట్ టేక్ ఎనీ ఛాన్స్ అనమాట. ఓకే, సో జనరల్గా ఇందులో ఏం ఎగ్జాంపుల్స్, డేటా ఆపరేషన్స్, డేటా ఎంట్రీ జాబ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ బుక్ మొత్తం ప్రింట్అవుట్ చేయాలి. సో డేటా అది ఎప్పుడు చేస్తారు, ఎంత చేస్తారు అని అవసరం, దానికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనమాట. సో ఆ తర్వాత ఆ ఫిక్స్డ్ అమౌంట్ సో వాళ్ళు రెగ్యులర్గా హైర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి సో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అనమాట, మార్కెటింగ్, సర్టెన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, బ్యాక్ అండ్ ఆపరేషన్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. సో వీళ్ళందరిలో కూడా సో జనరల్గా ఇప్పుడు ఫ్లెక్సీ వర్కింగ్ మెకానిజం అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో సీ హియర్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిఫైన్స్ ఫ్లెక్సీ వర్కర్స్ ఇన్ ఇండియా. సో సీ ద ఆప్షన్స్. ఫార్మల్ కాంట్రాక్ట్ స్టాఫ్ ఎంప్లాయిడ్ త్రూ ఆర్గనైజ్డ్ కాంట్రాక్ట్. ఓకే, ఫార్మల్ కాంట్రాక్ట్ స్టాఫ్ ఎంప్లాయిడ్ త్రూ ఆర్గనైజ్డ్ కాంట్రాక్ట్. ఇది ఫార్మలైజ్డ్ కాంట్రాక్ట్. ఎస్, ఇది యాక్చువల్గా ఫార్మలైజ్డ్ కాంట్రాక్టే. ఓకే, బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అండ్ మోర్ ఓవర్ టైమ్లీ పేమెంట్స్, ఇంత టైం ఇంత ఫిక్స్డ్. సో ఇది ఆర్గనైజర్ సెక్టర్లోకి రావడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ కాంట్రాక్ట్ కూడా. ఇన్ఫార్మల్ సెక్టర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఐ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ దట్ అర్బన్ ఏరియాస్ ఆర్ రూరల్ ఏరియాస్ అని నేనేం చెప్పట్లేదు. ఓకే, అండ్ అగ్రికల్చరల్ ఆర్ లేబర్ మైగ్రేటింగ్ టు అర్బన్ ఏరియాస్ కాదు. ఓకే, అండ్ రెగ్యులర్ సాలరీడ్ వర్కర్స్ వర్కింగ్ ఇన్ రిజిస్టర్డ్ కంపెనీస్, నాట్ ఎట్ ఆల్. సో ఆప్షన్ క్లియర్గా ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఇట్స్ అ ఫార్మల్ కాంట్రాక్ట్ స్టాఫ్ ఎంప్లాయిడ్ త్రూ ఆర్గనైజ్డ్ కాంట్రాక్ట్, ఫస్ట్ ఆప్షన్. స్పెసిఫిక్గా ప్లీజ్ రీడ్ ఇట్ అవుట్, గివ్ ఏ complete read regarding this flexi workers from economic survey. Okay, so the next question was which of the following are kharif crops in India? ఖరీఫ్, రబీ, ఎన్సీఆర్టీలో ఉన్న ఆల్ ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్ ఖచ్చితంగా బై హార్ట్ ఒక పేపర్ మీద రాసుకుని ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్? సో ఖరీఫ్ అంటే సో జనరల్గా ఏంటంటే సోయింగ్ టైం పీరియడ్లో దే రిక్వైర్ వాటర్. ఓకే, ఇన్ ఆర్డర్ ద సీడ్స్ టు జర్మినేట్. సో జనరల్గా సో సీ హియర్ వీళ్ళకి దే రిక్వైర్ వాటర్ ఫర్ ద సీడ్స్ టు జర్మినేట్. ఓకే, సో జనరల్గా మాన్సూన్ పీరియడ్స్, రెయిన్ఫాల్స్ అనేవి ఉండాలి. సో అందుకే సోయింగ్ జూన్, జూలై. ఓకే, అండ్ మోర్ ఓవర్ హార్వెస్టింగ్ సీజన్ సెప్టెంబర్, అక్టోబర్. ఓకే, జూన్, జూలైలో వేసేవన్నీ కూడా ఖరీఫ్ క్రాప్స్ అవుతాయి అనమాట. ఓకే, అండ్ మోర్ ఓవర్ వాట్ ఆర్ ద క్రాప్స్? సో జనరల్గా మేజర్ క్రాప్స్ అన్ని మనం ఇండియాలో ఖరీఫ్ క్రాప్స్ ఉంటుంది. ఓకే, లైక్ సౌత్ ఇండియాలో అన్ని ఖరీఫ్స్, నార్త్ ఇండియాలో అన్ని రబీ క్రాప్స్ అనేది వేయడం జరుగుతుంది. బికాస్ ఫర్ రబీ క్రాప్స్ జనరల్గా దే నీడ్ లో టెంపరేచర్. అట్ దట్ టు సోయింగ్ టైం పీరియడ్లో ఏంటంటే లో టెంపరేచర్ కావాలి. ఓకే, సో అందుకే అక్టోబర్, నవంబర్లో వాళ్ళు వేయడం జరుగుతుంది. అండ్ హార్వెస్టింగ్ టైంలో దే నీడ్ హై టెంపరేచర్. అందుకే మార్చ్, ఏప్రిల్ హై టెంపరేచర్ కాబట్టి అప్పుడు హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ హై టెంపరేచర్ అండ్ ఇట్ ఈస్ లో టెంపరేచర్. ఓకే, సో స్పెసిఫిక్గా ఒక సెట్ గ్రూప్ గుర్తుపెట్టుకోండి సో దట్ రిమైనింగ్ అన్ని కూడా రబీ అవ్వడం జరుగుతుంది. లైక్ మీకు అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్, కాటన్, జూట్ అవన్నీ కూడా జనరల్గా మీకు ఖరీఫ్ అవుతాయి. లైక్ రైస్, సౌత్ ఇండియాలో ఎక్కువగా రైస్ పండిస్తారు. సో రైస్ ఈజ్ ఏ ఖరీఫ్ క్రాప్. నార్త్ ఇండియాలో వీట్ ఎక్కువ పండిస్తారు. ఇట్స్ ఎ రబీ క్రాప్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ మోర్ ఓవర్ గ్రౌండ్ నట్, పల్స్, షుగర్ కేన్. సో జనరల్గా ఇవన్నీ కూడా ఖరీఫ్ క్రాప్స్. అంటే సౌత్ ఇండియాలో ఏవైతే మనం రెగ్యులర్గా చూస్తామో అవన్నీ జనరల్గా ఖరీఫ్ క్రాప్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ కొన్ని ఎక్సెప్షన్ ఉన్నాయి. యూపీలో షుగర్ కేన్
ఉంటుంది కదా మేడం అంటే, సో దేర్ ఆర్ సమ్ అదర్ ఇష్యూస్ అనమాట. సో ఒక సెట్ గ్రూప్ అనేది గుర్తుపెట్టుకోండి, లైక్ రైస్, మెయిజ్, జోవర్, బాజ్రా, మిల్లెట్స్ అన్ని, రాగి, గ్రౌండ్ నట్, షుగర్ కేన్, దే రిక్వైర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్, రైట్? సో పల్సెస్, కాటన్, జూట్, మిల్లెట్స్ ఇవన్నీ కూడా జనరల్గా ఖరీఫ్ క్రాప్స్ అనమాట. వెరీ సింపుల్ క్వశ్చన్, బట్ యువర్ రిమెంబరింగ్ కెపాసిటీ హ్యాస్ టు బి టెస్టెడ్ హియర్ అనమాట, విల్ బి టెస్టెడ్ హియర్. ఓకే, సో ఇక్కడ వీట్, బార్లీ, గ్రామ్, మస్టర్డ్, పొటాటోస్. ఓకే, సో ఇవన్నీ జనరల్గా రబీ క్రాప్స్. సో రబీ క్రాప్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి, లేకపోతే అవి గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్గా ఎన్నని గుర్తుపెట్టుకుంటామంటే ఎన్సీఆర్టీలోని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నేను ఇచ్చిన లిస్ట్ more than enough, you can able to differentiate. So see here, which of the following are kharif crops? Cotton is a kharif crop. Gram, no, gram anedi rabi. Mustard kuda rabi. Rapeseed kuda rabi. I didn't write. Okay, so option 1 only. Okay, option 1 only, first option. And next one was, so okay, the next question vachesarki, which one of the following adaptive characteristics of the organism is correct? So ప్యూర్ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో మినిమం కాన్సెప్ట్స్ బట్ మోర్ మార్క్స్. సో యూపీఎస్సీ సిఎస్సిలో సో జనరల్గా ఈ బేస్డ్ క్వశ్చన్స్ వీ కెన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో సీ హియర్, mammals in colder climates have shorter ears and limbs. ఈ రూల్ ఏమని చెప్తాం? ఎలెన్స్ రూల్ అని చెప్తాం. సో దట్స్ వై హ్యావ్ రిటర్న్ ఆన్ బోర్డ్. ఓకే, సో ఎలెన్స్ రూల్ ఏం మాట్లాడుతుంది? యాక్చువల్గా కోల్డర్ క్లైమేట్స్లో ఉన్న ఆర్గానిజమ్స్, ఓకే, సో ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ హీట్, ఓకే, సో హీట్ లాసెస్ అనేవి తగ్గించడానికి ఇన్ ఆర్డర్ టు కన్జర్వ్ హీట్, కోల్డర్ క్లైమేట్లో ఉన్న ఆర్గానిజమ్స్ ఏంటంటే దేర్ అపెండేజెస్ అనేవి జనరల్గా షార్ట్గా ఉంటాయి. అంటే వాళ్ళ లిమ్స్ అవ్వచ్చు, వాళ్ళ ఇయర్స్ అవ్వచ్చు, వాళ్ళ టెయిల్ అవ్వచ్చు, సో జనరల్గా షార్ట్గా మెయింటైన్ చేస్తారు. ఓకే, సో దట్ దే కెన్ లైక్ కన్జర్వ్ మోర్ హీట్ అనమాట. సో హీట్ కన్జర్వేషన్ కోసం అనమాట. ఓకే, అండ్ ఎలెన్స్ రూట్ ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకే, సో వార్మర్ యానిమల్స్ ఏంటంటే సో జనరల్గా దే వాంట్ టు డిసిపేట్ మోర్ హీట్, ఎక్కువ హీట్ ట్రాపికల్ రీజన్స్లో ఉన్నవి. సో జనరల్గా వార్మర్ క్లైమేట్స్లో సో వాళ్ళకి మోర్ ఇన్సోలేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇన్ ఆర్డర్ టు డిసిపేట్ మోర్ హీట్ ఏంటంటే వాళ్ళ అపెండేజెస్ అనేవి పెద్దగా ఉంటాయి, బిగ్గా ఉంటాయి. లైక్ టెయిల్ అవ్వచ్చు, లిమ్స్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు. ఓకే, ఎలిఫెంట్ చూడండి మీకు హౌ మచ్ లాంగ్ ఇయర్స్ అనేది ఉంటాయి. ఓకే, సో ట్రాపికల్ రీజన్లో ఉన్న యానిమల్స్కి ఏంటంటే అపెండేజెస్ చాలా లాంగ్గా ఉంటాయి. సో డిసిపేట్ మోర్ హీట్ అనమాట. బట్ కోల్డర్ క్లైమేట్స్లో ఏంటంటే, సో డిడ్ యూ రిమెంబర్ సర్ఫేస్ ఏరియా టు వాల్యూమ్ రేషియో? ఓకే, సో ఎస్, యూ హ్యావ్ టు అప్లై దట్ ప్రిన్సిపల్ అనమాట. ఓకే, సో వీళ్ళకి షార్ట్ అపెండేజెస్. ఎస్, ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకే, mammals in colder climates have shorter ears and limbs. Yes, it is the right option. And second one వచ్చేసరికి in polar seas, okay, polar regions, seals tend to have thinner lines of fat below their skin. మీకు ఇమేజెస్ చూడండి ఒకసారి. ఓకే, సో యూ కెన్ ఏబుల్ టు సీ ద ఇమేజ్ చూస్తే మీకు సీల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ జోగ్రఫీ ఛానల్స్ చూసే ఏదైనా కొంచెం చూస్తారా? ఓకే, సీల్స్ మీరు ఓపెన్ చేయండి, ఇమేజెస్ ఓపెన్ చేస్తే మీరు చూస్తే ఆ థిక్ లేయర్స్ ఉంటుంది ఆ బాడీకి. సో లైక్ ఇలా నించుని ఉంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే థిక్ లేయర్ ఉంటుంది అనమాట సీల్కి. ఓకే, ఈ థిక్ లేయర్, వీటి థిన్ లేయర్ అని రాశారు. నో, థిక్ లేయర్ అనేది ఉంటుంది బెల్లి దగ్గర ఫ్యాట్ అనేది. ఈ థిక్ లేయర్ ఏదైతే ఉంటుందో యాక్చువల్లీ ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఇన్సులేటర్ అనమాట. ఓకే, ఎనర్జీ రిసోర్స్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే హీట్ కన్జర్వేషన్ కోసం కూడా మొత్తం ఫ్యాట్ రూపంలో అది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇది థిన్ లేయర్స్ అని రాశాడు. నో, ఇట్స్ ఎ థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇట్స్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్సులేటర్ అండ్ ఎనర్జీ రిసోర్స్ కింద కూడా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, plants in deserts tend to have broader and elaborate leaves. అసలు డిజర్ట్స్లో ఎలా ఉంటాయమ్మా? ద లీవ్స్ ఆర్ మోడిఫైడ్ రైట్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ట్రాన్స్పిరేషనల్ లాసెస్. ఓకే, సో స్పైన్స్ కింద, ఓకే, వ్యాక్సీ క్యూటికల్స్ అనేవి ఉంటాయి స్పైన్స్ కింద, నీడిల్స్ కింద. యాక్చువల్గా లీవ్స్ అనేది మోడిఫై అయిపోతాయి, మోడిఫైడ్ లీవ్స్. ఓకే, ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ట్రాన్స్పిరేషన్ లాసెస్. సో బ్రాడర్ అండ్ ఎలాబరేట్ లీవ్స్ ఉండవు. ఓకే, స్పైన్స్ అండ్ నీడిల్స్, సో దే విల్ బి మోడిఫైడ్ లీవ్స్ ఆర్ షార్ట్ అండ్ ఆర్ రెడ్యూస్డ్ లీవ్స్ అనేవి ఉంటాయి. సో థర్డ్ ఆప్షన్ రాంగ్ అండ్ సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్. అండ్ ఇన్ హయ్యర్ ఆల్టిట్యూడ్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బిసి in human body decreases. No, it's increases. Did you remember altitude mimics latitude? Okay, పైకి వెళ్తున్న కొద్ది ఆల్టిట్యూడ్, ఓకే, ద డెన్సిటీ ఆఫ్ ద అట్మాస్ఫియర్ డిక్రీజెస్. సో ఆటోమేటిక్గా ద డెన్సిటీ ఆఫ్ ద గ్యాసెస్ డిక్రీజెస్. సో ఆక్సిజన్ అవైలబిలిటీ ఆల్సో డిక్రీజెస్ పైకి వెళ్తున్నప్పుడు. ద సేమ్, సో యాజ్ ద ఆల్టిట్యూడ్ మిమిక్స్ లాటిట్యూడ్. సో లాటిట్యూడ్, హయ్యర్ లాటిట్యూడ్స్లో కూడా సో జనరల్గా ఆక్సిజన్ అవైలబిలిటీ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. దీన్నే మనం హైపోక్సియా కండిషన్ అని చెప్తాం. సో ఎప్పుడైతే హైపోక్సియా కండిషన్స్ అనేవి ఉండేటప్పుడు సో బాడీ ఏంటంటే లో ఆక్సిజన్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా బాడీ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఎన్ హార్మోన్.
ఓకే, సో దట్ పర్టికులర్ హార్మోన్ ఈస్ కాల్డ్ ఎస్ హార్మోన్ గుర్తుపెట్టుకోవాల్సిన హౌ ద సిస్టమ్ ఫంక్షన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈపీఓ హార్మోన్ రిలీజ్ చేస్తుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎరిథ్రోపాయిటిన్. సో ఎప్పుడైతే ఈ హార్మోన్ రిలీజ్ చేస్తుందో బాడీ, సో ఆటోమేటిక్గా ఇట్ స్టిమ్యులేట్ ద బోన్ మ్యారో టు ప్రొడ్యూస్ మోర్ ఆర్బీసీ. ఓకే, బోన్ మ్యారో మోర్ ఆర్బీసీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఉన్న క్వాంటిటీ. మేబీ నార్మల్ పర్సన్కి 100 ఆర్బీసీ ఉందనుకోండి, పోలార్ రీజన్స్లో ఏంటంటే మోర్ ఆర్బీసీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఎందుకంటే దీస్ ఆర్బీసీ ఆర్ ద యాక్చువల్ క్యారియర్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆర్బీసీలో ఉన్న హెమోగ్లోబిన్ ఏదైతే ఉంటుందో, హెమోగ్లోబిన్ ఇట్ విల్ క్యారీ ఆక్సిజన్ త్రూ అవుట్ ద బాడీ. సో మోర్ ఆర్బీసీ ప్రొడక్షన్ జరగడం వల్ల, సో మోర్ ఆక్సిజన్ ఉన్న ఆ తక్కువ అవైలబిలిటీ అయిన మోర్ కంటెంట్ని ఆర్బీసీ అట్రాక్ట్ చేయడం, అండ్ మోర్ ఓవర్ ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ ద ఆక్సిజన్ త్రూ అవుట్ ద బాడీ. ఈ విధంగా ఏంటంటే సిస్టమ్ని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో in higher altitudes the production of RBC increases, not decreases, normal conditions to compare cheste. Okay, so first option is only the right option. So which of the following adaptive characteristics of the organism is correct ante, so colder climates lo unna vatiki yes shorter appendages unte to conserve heat anamata. So it is the right option. Remaining lo thinner layers kadu, underline chesi round up cheyandi, thicker layers. Plants and lizards broader leaves, elaborate leaves undu, modified and reduced leaves unte. Higher altitudes lo RBC production decrease avadu, increase avutundi. Okay, so modified so that you can able to understand the reasons. So let's come on to the next question.